హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డింపుల్ మోని. ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు రెస్టారెంట్లో తిని బోర్ కొట్టుంటే ఇలా ఒకసారి నా రెసిపీని ట్రై చేయండి. ముందుగా చికెన్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇంకా క్లీన్ అవ్వలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసి క్లీన్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి, ఒక స్పూన్ వేసుకోండి. అండ్ ఒక 2-3 స్పూన్స్ కారం అయితే వేసుకోండి. నేను నాకు టేస్ట్కి తగినట్టు వేసుకుంటున్నాను, మీరు మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ముక్కలకి పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోండి. ఇంకా దాని మీద మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. ఇంకా ఆలోపు ఒక ఆనియన్ తీసుకొని బాగా స్లైసెస్ లాగా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక 2-3 టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మొత్తం ఆ పాన్లో వేసేయండి. నీట్గా స్ప్రెడ్ చేయండి. ఇంకొకసారి కూడా కలపకుండా మూత పెట్టుకొని అలాగే ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. ఇంకా మూత తీసి చూస్తే ఇలా వాటర్ అయితే ఫామ్ అవుతాయి. అందులో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకోండి. ఈ రెసిపీలో కరివేపాకు ఇస్ మెయిన్ అనమాట, కంపల్సరీ వేసుకోండి. ఇంకా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుంటే ఇలా ఇంకా వాటర్ అయితే వస్తాయి. ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకా మూత పెట్టద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోండి. ఇంకా ఒక స్పూన్ హోల్ గరం మసాలా అయితే వేసుకోండి. హోల్ గరం మసాలా అంటే ఏంటో అనుకునేరు, చెక్క, లవంగాలు, ఇలాచీలు అన్నీ దొరుకుతాయి కదా, వాటిని మసాలా చేసుకొని వేసుకునేదే. ఇంకా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా ఒక 2-3 టైమ్స్ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోండి. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకోకండి. మళ్ళీ ఒకసారి అదే ప్యాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని 1 లేదా 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని లైట్గా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలుపుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు తరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొత్తం ఆ ప్యాన్లో వేసి అన్నీ కలిసేటట్టు బాగా ఒక 2-3 టైమ్స్ నీట్గా కలపండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. అంతే, ఎంతో గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. మీరు నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.